Hi viewers, welcome to 70mm by SS Media. ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక జరిగిన విశేషాలేంటి, బాక్స్ ఆఫీస్ పై దాని ప్రభావం ఎంత, కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, ఓటీటీలో ఎప్పుడు ఏ సినిమా వస్తుంది, ఏది బాగుంది, న్యూ మూవీ అప్డేట్స్ ఏంటి, ప్రెజెంట్ మన స్టార్ హీరోల మూవీ షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బాక్స్ ఆఫీస్ రికార్డులు, కలెక్షన్ల రిపోర్టులు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా మీకు తెలియని సమాచారంతో ఇప్పటి వరకు మీరు చూడని అరుదైన ఫోటోస్ తో అందిస్తోంది మా ఎస్ఎస్ మీడియా టాకీస్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు సంబంధించి ఒక వికీపీడియా మా ఎస్ఎస్ మీడియా 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఎంజాయ్ ద మూవీ మీడియా. 2015లో శ్రీమంతుడు నామ్ బాహుబలి హిట్ తర్వాత కొరటాల శివ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. మహేష్ బాబు కొరటాల కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరి కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ చేద్దామని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు, కానీ డివివి దానయ్య మాత్రం ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. 2016 జూన్లో మహేష్ కొరటాల రెండో సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చింది. మహేష్ స్పైడర్, కొరటాల జనతా గ్యారేజ్ మూవీస్ అయిపోగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. శ్రీమంతుడు కంటే పెద్ద హిట్ అవ్వాలని, అంతకంటే మంచి కథ రాయాలని, ఒక బాధ్యత గల నిజాయితీ గల యంగ్స్టర్ సీఎం అయితే రాష్ట్రం ఎలాంటి దారిలో నడుస్తుంది అనే పాయింట్ తీసుకుని కథ రాశారు కొరటాల. హీరో సీఎం అయితే అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తే అందరికీ ఒకే ఒక్కడు ఆటోమేటిక్గా మైండ్లో మెదులుతుంది. అలానే తెలుగులో లీడర్ సినిమా. ఈ సినిమాల ఛాయలేం పడకుండా తన స్టైల్లో కథ రాశారు కొరటాల. అసలు ఈ కథకు ఐడియా ఇచ్చింది శ్రీకాంత్ అనే రైటర్. కొరటాల, శ్రీకాంత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆ ఐడియాని తీసుకుని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు కొరటాల. కొన్ని ఇంటర్వ్యూస్లో అతనికి థ్యాంక్స్ కూడా చెప్పారు. మహేష్ బాబు దగ్గరకు కథ చెప్పడానికి వెళ్ళాడు. 3 గంటలు టైం అపాయింట్మెంట్ తీసుకుంటే కథ చెప్పడం పూర్తయ్యేసరికి 5 గంటలు పట్టింది. ఇద్దరూ అంతలా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. 2016 నవంబర్ 9న రామానాయుడు స్టూడియోలో అఫీషియల్ గా లాంచ్ అయింది మూవీ. 2017 దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్. ఇక కాస్టింగ్ మొదలైంది. కీర్తి సురేష్ హీరోయిన్ అంటూ, కాదు దిశ పటాని అంటూ బాగా వార్తలొచ్చాయి. తర్వాత కేరా అద్వానీ పేరు ప్రకటించారు నిర్మాత. తనకిదే ఫస్ట్ తెలుగు సినిమా. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని, రవిశంకర్, బ్రహ్మాజీ లాంటి 40 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో కాస్టింగ్ రెడీ. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా ఎన్నికయ్యారు. అంతా పూర్తయినా మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా లేట్ అయిపోయింది. ఈలోపు భరత్ అను నేను అనే టైటిల్ లీక్ అయిపోయి జనాల్లోకి వెళ్ళిపోయింది. మహేష్ ఇందులో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేస్తున్నాడనే న్యూస్ అంతటా హాట్ టాపిక్ అయి ఫ్యాన్స్ ని ఆకాశంలో తేలేలా చేసింది. మొత్తానికి 2017 మేలో మహేష్ స్పైడర్ నుంచి ఫ్రీ అయిపోయారు. అదే నెల 22 నుండి అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది భరత్ అనే నేను. 2018 సంక్రాంతికి రిలీజ్. అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ సెట్, సెక్రటేరియట్ సెట్స్ 2 కోట్ల ఖర్చుతో నిర్మించారు. 40 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరిపారు. మహేష్ బాబు హౌస్ మణికొండలోని ఒక ప్రైవేట్ హౌస్. ఇంటర్వెల్ సీన్ బేగంపేట్లోని ఒక క్లబ్లో తీగా, లక్నోలో కాలేజ్ సీన్స్ తీశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దుర్గా మహల్ ఫైట్ తో పాటు కొంత షెడ్యూల్ పూర్తి చేయగా, స్పెయిన్, లండన్లలో మరికొంత భాగం షూటింగ్ జరిపారు. పొల్లాచిలో క్లైమాక్స్ సీన్స్ అండ్ ఫైట్స్ తో 2018 ఫిబ్రవరి నెలాఖరుకు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది భరత్ అనే నేను. సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే కుదరలేదు. సో ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్, టీజర్ తో ఇంకా హైప్ పెంచుకున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం. ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా మూవీ కూడా వస్తున్నట్టు ప్రకటించడంతో భరత్ అనే నేను ఏప్రిల్ 20న అత్యంత భారీగా రిలీజ్ అయింది. హిట్ కాంబినేషన్ కావడం, పొలిటికల్ మూవీ అవడంతో ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మహేష్ బాబు కటౌట్స్ ని ఊరంతా ఊరేగించడం ఒక హైలైట్ అయితే, ప్రకాశం జిల్లాలోని టంగుటూరు అనే సి క్లాస్ సెంటర్లో ఊరి చివరి నుండి థియేటర్ వరకు ఖాళీ లేకుండా ఫ్లెక్సీలు పెట్టారు. ఇక సినిమా విషయానికొస్తే అనవసరమైన హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా కాన్సెప్ట్ ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు కొరటాల.
సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా కూల్గా సినిమాని నడిపించారు. హీరో ఎలివేషన్స్ ని చిన్న చిన్న సీన్స్ తో డైలాగ్స్ తో పండించడం ఈ సినిమా ప్రత్యేకత. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ట్రాఫిక్ సీన్, వాటికి భారీ ఫైన్ వేయడం, తర్వాత జగన్ గారి గవర్నమెంట్ ఫాలో అవ్వడం చూశాం కదా. సింపుల్ అట్ ది సేమ్ టైం పవర్ఫుల్ గా ఉండే ఇంటర్వెల్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ కూడా కథకు అడ్డం పడకుండా కథలో భాగంగా ఉండేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మన సిస్టమ్ లోపాల మీద సీన్స్, దుర్గమహల్ ఫైట్, వచ్చాడయ్యో సామి సాంగ్ తో పీక్స్ కు వెళ్ళిపోతుంది. ప్రెస్ మీట్ సీన్ అయితే నేటి మన మీడియా వ్యవస్థకు అద్దం పట్టేలా, చప్పట్లు కొట్టేలా ఉంటుంది. అయితే లాస్ట్ 20 నిమిషాలు కాస్త స్లోగా ఉండటం, క్లైమాక్స్ సింపుల్ గా తీయడం భరత్ అనే నేనులో కాస్త వెలితి. అది కూడా పేలుంటే 150 కోట్ల సినిమా అయ్యేది. మహేష్ బాబు ఒక బాధ్యత గల సీఎంగా, హీరోయిన్ తో ఉన్నప్పుడు ఒక లవర్ బాయ్ గా, ఒక నిజాయితీ గల పౌరుడిగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీఎం క్యారెక్టర్ లో ఆయన చాలా డిగ్నిఫైడ్ గా, అచ్చం మోడ్రన్ సీఎం లాగే ఉన్నారు. పాత్ర పరంగా, నటనా పరంగా తన కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్. కియారా అద్వానీ తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా, ప్రకాష్ రాజ్, రవి ప్రకాష్, రావు రమేష్, శరత్ కుమార్ లాంటి వారు సినిమాకు అదనపు బలమయ్యారు. ఇలా భరత్ అనే నేను హిట్ మూవీగా నిలిచింది. ఇక భరత్ అనే నేను బాక్సాఫీస్ విషయానికొస్తే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి రోజు 34 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మహేష్ స్టామినా చూపింది. గుంటూరులో మొదటి రోజు 4 కోట్ల షేర్ కలెక్ట్ చేయటం అందరినీ షాక్ కి గురిచేయగా, కృష్ణాలో 2 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డ్ పెట్టింది. ఫస్ట్ వీక్ 77 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ టోటల్ గా 100 కోట్ల మార్క్ ని రీచ్ అయి జస్ట్ నార్మల్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొదటి మూవీగా గుర్తింపు పొందింది. అలానే యుఎస్ లో 3 మిలియన్ వసూలు చేయటం ఇంకో రికార్డ్. కొన్ని చోట్ల బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది ఈ మూవీ. ఎగ్జాంపుల్ ప్రొద్దుటూరు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ₹1 కోటి గ్రాస్ ని అతి తక్కువ టైంలో చేరుకున్న సెకండ్ మూవీ కూడా ఇదే. టోటల్ గా అప్పటికి ఆల్ టైమ్ టాప్ 5 మూవీగా నిలిచింది భరత్ అనే నేను. 100 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు ఆ మొత్తం తిరిగి రావాలంటే ఈ కంటెంట్ తో చాలా కష్టమైన పని. కానీ స్టార్ పవర్ తో దాన్ని ఛేదించాడు సూపర్ స్టార్ మహేష్. ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది, దాని వెనుక జరిగిన విశేషాలేంటి, బాక్స్ ఆఫీస్ పై దాని ప్రభావం ఎంత, కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, ఓటీటీలో ఎప్పుడు ఏ సినిమా వస్తుంది, ఏది బాగుంది, న్యూ మూవీ అప్డేట్స్ ఏంటి, ప్రెజెంట్ మన స్టార్ హీరోల మూవీ షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బాక్స్ ఆఫీస్ రికార్డులు, కలెక్షన్ల రిపోర్టులు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా మీకు తెలియని సమాచారంతో ఇప్పటి వరకు మీరు చూడని అరుదైన ఫోటోస్ తో అందిస్తోంది మా ఎస్ఎస్ మీడియా టాకీస్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు సంబంధించి ఒక వికీపీడియా మా ఎస్ఎస్ మీడియా 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఎంజాయ్ ద మూవీ వరల్డ్.